కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతి అమావాస్య. మీరు తెలుసుకోండి, మన వాళ్లకు మీకు తెలిసిన వారికి తెలియజేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీలు లేని వారికి చూపించండి. ఇది తెలుసుకోలేనటువంటి వారికి తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చినది బహుపుణ్య మహోదయ కాలం. ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం. సోమావతి అమావాస్య సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజును సోమావతి అమావాస్యగా పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విధానాలు: ఒకటవది, సోమావతి అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. రెండవది, ఈ సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. మూడవది, శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. నాలుగవది, గంగా నది త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్య నదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానమాచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ఐదవది, వేద వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేదలకు గుప్తదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథ కూడా ఉంది. దాని ప్రకారం పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్ళి కాని కుమార్తె కూడా ఉండేవారు. ఒకరోజు పెళ్ళి కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది. వర్తకుని భార్య ఆ యొక్క జాతకాన్ని చూపించినప్పుడు వెంటనే ఎవరైతే చూసినటువంటి పురోహితుడు ఉంటాడో, పెళ్ళి తర్వాత ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారం అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింగల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుటన పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు. వీరు వెళుతుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసి ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది.
వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా ఈ సోమావతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతి అమావాస్య కథ. అంతేకాకుండా పితృదేవతలకి ఈ రోజున పిండ ప్రదానం చేస్తే సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈరోజు సోమావతి అమావాస్య. ఈ రోజున వివాహితులు అవివాహితులు కూడా రావి చెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీమన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. ఇలా మాత్రమే చెప్పబడి ఉంది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితాయై నమః.